నృసింహునిగా అవతారంగా వచ్చినటువంటి సింహరాజం అది. అలాంటి సింహరాజాన్ని మన వేదం స్మరిస్తూ ఉంటుంది. ఎలా అంటే మృగోన భీమ కుచరో గిరిష్టాహ. ఎట్లా అంటే కూర్చొని చూస్తుంటే ఆ కళ్ళలోంచి తేజస్సు ఉట్టి పడుతుందట. ఆ యొక్క కింద ఉన్నటువంటి సింహవదనం ధ్యాయే, ప్రసన్న వదనంగా ఉంటూ మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి ఆ నృసింహ నామస్మరణ చేస్తే చాలు, ఆ సింహం తల వంచుతుంది, స్వామి తల ఎత్తి మనకి చూస్తూ ఉంటాడు. అలాంటి స్వరూపము ఈ నృసింహావతారి స్వరూపం. ఎలా అంటే తల్లి సింహం ఏం చేస్తుంది అంటే పిల్లలను తన నోటితో ఖర్చుకొని వెళుతుంది, వెళ్ళి ఒక రక్షణ చేస్తుంది. నోటితో తీసుకొని వెళుతున్నప్పుడు ఏ మాత్రం పంటితో గాయం కాకుండా ఆ విధంగా పట్టుకొని వెళుతున్నటువంటిదే ఆ సింహం. కానీ ఒక లేడిని కానీ ఇతర జంతువుని వేటాడాలనుకున్నప్పుడు అదే నోటితోనే చీల్చి చెండాడి దాని రక్తం తాగుతుంది. ఆ స్వామి కూడా మనమందరం అతనికి పిల్లల్లాంటి వాళ్ళం. మనని ఎక్కడ రక్షించాలి, ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా మనను కాపాడుకోవాలి, ఆ తల్లి సింహంలాగా మనందరినీ కూడా జాగ్రత్తగా చూస్తుంటాడు.